కాపరి మా మంచి కాపరి స్వాగతం సుస్వాగతం. మంచి కాపరి మా మంచి కాపరి స్వాగతం గణ స్వాగతం. మా పాపములు క్షమించువాడా, మా మనవులను ఆలించువాడా. మా పాపములు క్షమించువాడా, మా మనవులను ఆలించువాడా. మా దీనత్వము ఎరిగిన తండ్రి, మాకై ప్రార్థన చేసెడి కాపరి. మా దీనత్వము ఎరిగిన తండ్రి, మాకై ప్రార్థన చేసెడి కాపరి. మంచి కాపరి మా మంచి కాపరి స్వాగతం సుస్వాగతం. మంచి కాపరి మా మంచి కాపరి స్వాగతం గణ స్వాగతం. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు, గుంటూరు పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్యయ్య గారి గురుత్వ అభిషేక వార్షికోత్సవ సందర్భముగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా ఈ పూజను అర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు ఆరాధన, జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు భాగ్యయ్య బిషప్ గారి కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గడ్డి అన్నారం విచారణ, వద్దాని జోసఫ్, వద్దాని లూర్దు రాజు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా వద్దాని లక్ష్మి, జ్యోతిర్మయి, సుజిత్, కిరణ్మయి, వద్దాని కుటుంబ సభ్యుల పూజ. కరుణగిరి విచారణ, పరపతి లక్ష్మారెడ్డి, జేసీ పాల్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జేసీ బెంజమిన్ పాల్, పి శారదా కుటుంబ సభ్యుల పూజ. పెదకొట్టాల విచారణ, పగిడెల ఆనందరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పగిడెల రాజేంద్ర, వంశీనాథ్ రెడ్డి పూజ. నల్గొండ మిత్రాసనం, బంధనాథ మంతోని, ఎలిజబెతమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, ఫాదర్ శ్రీకుమార్, స్లీవా, ఫాదర్ విజయభాస్కర్లకు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. 44వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఓరుగంటి రాయపరెడ్డి, ప్రకాశమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దివ్యబలి పూజ. ఖమ్మం మేత్రాసనం, జన్మదినం జరుపుకుంటున్న అహీర భూషిత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా నాన్న ఫ్రాన్సిస్, అమ్మ అనూష కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మేత్రాసనం, గరిగి ముక్కుల అంతోని రాజు, తెరేజమ్మ, తంబి దివ్యాల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. సూర్యాపేట విచారణ, పాండ్రంకి విజయ్ కుమారి, మేరీ తలంపు ప్రకారం కుటుంబ ఆరోగ్యం, పిల్లల చదువు, వ్యాపార అభివృద్ధి కొరకు పూజ. కుకట్పల్లి విచారణ, అన్నారెడ్డి, జోజిరెడ్డి, ప్రకాష్, ప్రవీణ్, అరుణ, ఆద్య, అన్విలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా పూజ. కడప మిత్రాసనం, 37వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న హైమావతి, అంకయ్యనాయుడు దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం, ఉడుమల మర్రెడ్డి, శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. తెనాలి విచారణ, జన్మదినం జరుపుకుంటున్న జక్కుల బాల మనోహర్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ప్రసాద్ బాబు, ఇందిరా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న కార్తిక్ దేవుని దీవెనలు, తుమ్మా కస్పారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా రాజారెడ్డి, బాల వంశీరాజారెడ్డి బంధుమిత్రుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా
కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం మహాఘనత వహించిన గాలిబాలి బిషప్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, భాగ్యములు ప్రసాదించమని ఒక కుటుంబం పూజ. రెంటచింతల విచారణ. ఏర్వ శౌరెడ్డి కుటుంబంలో మే 5న ఏర్వ విహాన్ 4వ జన్మదిన సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పునీత్ అంతోని వారి పేరిట పూజ. తాళ్ళ చెరువు విచారణ. తుమ్మ బాలశౌరెడ్డి విజయ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపును నెరవేరినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. ఖమ్మం మిత్రాసనం అయ్యవారిగూడెం విచారణ. మోండ్రు చిన్నప్ప మరియమ్మ దేవునికి కృతజ్ఞతగా వారి కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనములు, మనవరాలను దీవించమని పూజ. గుమ్మడి కోటేశ్వరరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. వేపాడ రాజా క్యాథరిన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోవునట్లుగా దివ్య బలి పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాస్కా కాలపు 4వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరం పాస్కా కాలపు 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారముగా లేదా దైవ పిలుపుల కోసం ప్రార్థించేటటువంటి ప్రత్యేక ఆదివారముగా తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆచరించమని ఆహ్వానిస్తూ ఉంది. అందుకే ఈరోజు పట్టణాలలో యేసు ప్రభువు ఏ విధముగా ఒక మంచి కాపరిగా మనలను కాచి కాపాడుతూ ఉన్నాడో, అటువంటి మనస్తత్వము, అటువంటి హృదయము కలిగినటువంటి దైవ పిలుపును పొందేటటువంటి గురువులు కావాలి అని ప్రతి గురువు ప్రభు యొక్క అడుగుజాడల్లో ఒక మంచి కాపరి వలె తనకివ్వబడినటువంటి మందను ప్రేమించి, ఆలించి, పాలించేటటువంటి వానిగా అటువంటి గురువుల కోసం ఈరోజు దైవ పిలుపులు పొందినట్లుగా ప్రార్థించమని తల్లి తిరుసభ మనందరినీ కూడా కోరుతూ ఉంది. యోగ్యమైన రీతిలో ఈ పవిత్ర పూజలో పాల్గొనటానికి ముందుగా కొద్దిసేపు మన ఆత్మ పరిశీలన చేసుకొని మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా మనము దేవుని ప్రేమకు వ్యతిరేకముగా ఆ కరుణామయుడు క్షమించినట్లుగా ప్రభు యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపి మా మనవి నాలకింపుము, మా మనవి నాలకింపుము. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరువుమని మిమ్ము వేడుచున్నాము. నీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మా కలిమిలేమిలలోను కష్ట సుఖములలోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి
నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితములో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగుజాడలలో నడచుచు పునీతులతో కలసి నీ మహిమలో భాగస్థుల మగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాస్కా కాలపు 4వ ఆదివారం. మొదటి పట్టణము. యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము 36వ వచనం నుండి 41వ వచనం వరకు. పెంతుకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11 అపోస్తులు లేచి నిలువబడి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్ప ఆరంభించెను. యోదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పాను. అప్పుడు ఆ జనులు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పాను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానము పొందిరి. ఆ రోజున రమారమి 3,000 మంది చేర్చబడిరి. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు, ఇక ఏ కొదువయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేదదీర్చును. అందరూ, ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు, ఇక ఏ కొదువయు లేదు. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నీ నెట్టి అపాయమునకును భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా నుందువు, నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. అందరూ, ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు, ఇక ఏ కొదువయు లేదు. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియగు వాని యొద్దకు మరలి ఉన్నారు. 2వ పట్టణము. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. సోదరులారా, తపోన వచ్చి దానికి ప్రతిఫలముగా శిక్షను
ఓర్పుతో భరించినచో దాని యందు ఏమి గొప్పతనం ఉన్నది? కానీ మంచినే చేసియు దానికై బాధను అనుభవింపవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మేము ఆశీర్వదించును. దీని కొరకే దేవుడు మేము పిలిచెను. ఏలనా క్రీస్తు మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాలలో మీరును అనుసరించుటకు గాను ఒక ఆదర్శం ఏర్పరచెను. ఆయన ఎట్టి పాపమును చేయలేదు. ఆయన నోటి వెంట ఎన్నడను ఎట్టి అసత్యము వెలువడలేదు. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయంగా తీర్పు తీర్చు దేవుని అందే తన నమ్మకము ఉంచెను. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానుపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందిరి. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి. కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరేగు వాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా నా కాపరి అమి కొదువలేదు. యెహోవా నా కాపరి నాకేమీ కొదువలేదు. నాకేమియు కొదువలేదు. నాకేమియు కొదువలేదు. నాకేమియు కొదువలేదు. నాకేమియు కొదువలేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. పచ్చిక పట్టులలో చల్లని వెన్నెలలో, పచ్చిక పట్టులలో చల్లని వెన్నెలలో, బంగారు బాటలలో బంగారు బాటలలో తల్లి తండ్రిగా నన్ను నడిపే యెహోవా నా కాపరి నాకేమియు కొదువలేదు. యెహోవా నా కాపరి నాకేమియు కొదువలేదు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 10 వచనములు 1 నుండి 10 వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడి కాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను, కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహించలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడి కాండ్రు. గొర్రెలు వాని స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచూ పోవుచూ ఉండును. వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమును ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. నేను జీవమును ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషము ప్రభువు పలుకుతున్నది ప్రజలందరితో కాదు, కానీ పరిసయ్యులతో ఆయన ముందు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఈ పరిసయ్యులతో చెప్పినటువంటి ఉపమానములో ప్రభువు మంచి కాపరికి ఇతర దొంగ కాపరికి ఉన్నటువంటి తేడాను వివరిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలలో మోషే గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేమనగా, ఎందుకు మోషే దేవుని చేత ఇజ్రాయేలు ప్రజలకు కాపరిగా పిలువబడ్డాడు, వాళ్లకు నాయకుడిగా ఎందుకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు అని చెప్పటం కోసం ఇజ్రాయేలు ప్రజలు ఈ కథను ప్రాచుర్యములోకి తీసుకొని వచ్చేవారు. ఈ కథ ఏమనగా, మోషే దేవుని చేత ఇజ్రాయేలు ప్రజలకు నాయకునిగా ఎన్నుకొనబడటానికి గల కారణం ఏమిటి? మోషే తన యొక్క మామ అయినటువంటి తన మామ గొర్రెలను మందను మేపుచూ ఉన్నాడట. ఈ విధముగా ఈ గొర్రెలను కాయుచూ ఉన్నప్పుడు ఒక గొర్రె దూరముగా పారిపోతూ ఉంది, చాలా దూరం పారిపోతూ ఉంది. మోషే దాని వెంట పరిగెత్తుతూ పోయాడు.
ఆ గొర్రె వెళ్ళి పరిగెత్తి నీరు ఉన్నటువంటి ఒక స్థలాన్ని కనుగొని అక్కడికి వెళ్ళి ఆగింది. ఆగి నీరును తాగింది. నీరు తాగినటువంటి ఆ గొర్రెతో మోషే ఈ విధముగా చెప్పాడట, నేను నీకు సరైనటువంటి సమయంలో నీళ్లను అందచేయలేదు కాబట్టి నీవు ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చి ఈ కొలను వద్దకు వచ్చి నీవు నీళ్లను తాగావు. మరి నీలో ఉన్నటువంటి దాహాన్ని నేను గుర్తించలేకపోయాను. ఇప్పటి వరకు నీవు దాహముగొన్నావు, కానీ ఈ నీటి కోసం నీవు అంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి నీవు బహుశా ఇప్పుడు నీవు అలసిపోయి ఉంటావు అని చెప్పి ఆ గొర్రెను తన యొక్క భుజముల మీద వేసుకొని మోషే మళ్ళీ తిరిగి తన గొర్రెల మంద వద్దకు దానిని తీసుకొని పోయాడట. దానిని నడిపించకుండా తన భుజము మీద ఎత్తుకొని ఆ గొర్రెను మళ్ళీ తీసుకొని వెళ్ళాడట. ఇది చూచినటువంటి యావే దేవుడు మోషేతో, నీవు కానటువంటి నీకు చెందనటువంటి గొర్రెలను నీవు మేపుతూ ఉన్నప్పటికీ, వేరే వాళ్ళ గొర్రెలను నీవు మేపుతూ ఉన్నప్పటికీ, ఆ గొర్రె నీది కానప్పటికీ కూడా నీవు ఆ గొర్రె మీద ఎంతో ప్రేమను చూపించావు, దానికోసం పరిగెత్తావు. ఆ తర్వాత అది అలసిపోయి ఉంటుందని చెప్పి దానిని భుజముల మీద నీవు మోసుకొని వెళ్ళావు. కాబట్టి నీకు చెందని గొర్రె మీదే నీవు ఇంత ప్రేమ చూపించావు కాబట్టి నా ప్రజలు అనేటటువంటి గొర్రెలను మేపుటకు నేను నిన్ను నాయకునిగా ఎన్నుకుంటాను అని మోషేకు చెప్పాడట. ఈ కథ ఇజ్రాయేలు ప్రజలలో ప్రాచుర్యంలోకి ఉంది. ఎందుకు దేవుడు మోషేను ఇజ్రాయేలు ప్రజలకు నాయకునిగా ఎన్నుకున్నాడు అన్నటువంటి కారణాన్ని తెలపటానికి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరం పాస్కా 4వ ఆదివారం రోజున మంచి కాపరి యొక్క ఆదివారాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము. ప్రభువే మన కాపరి అని కీర్తన 23 మనందరికీ తెలిసినటువంటి కీర్తన. 150 కీర్తనలలోకెల్లా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి కీర్తన. అందరికీ ఇది ఏ కీర్తన అనగా 23వ కీర్తన అని చెప్పగలిగేటటువంటి కీర్తన మనందరికీ ముందు ఈరోజు తల్లి తిరుసభ పెడుతూ ఉంది. అయితే పాత నిబంధన గ్రంథములోనే అనగా ఆదికాండములోనే 49వ అధ్యాయం 24వ వచనములో ఇజ్రాయేలుకు శిలయు కాపరి అని యావే దేవుని గురించి మనం వింటూ ఉన్నాం. అనగా ఇజ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఆ బాంధవ్యం ఎటువంటిది అనగా గొర్రెలకు మంచి కాపరికి ఉన్నటువంటి సంబంధం. అది కేవలం కీర్తనలో మొదలవ్వలేదు, ఆదికాండములోనే మనం వింటూ ఉన్నాం 49వ అధ్యాయం 24వ వచనములో. ఆ తర్వాత కీర్తన 95వ వచనం 95వ అధ్యాయం 7వ వచనములో ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము, నేడు మీరు ఆయన మాట వినినా ఎంత బాగుండును. ఆయన మన కాపరి కాబట్టి ఆయన స్వరమును మీరు ఆలకించిన, ఆయన మాట మీరు విన్నా ఎంత బాగుండును అని దావీదు మహారాజు ఒక కాపరిని తెలిసినటువంటి వ్యక్తిగా మన ముందు ఆయన పలుకుతూ ఉన్నాడు. అదేవిధముగా ఎజికియేలు గ్రంథం 34వ అధ్యాయం 15-16 వచనములలో యావే దేవుడు ఎంతో బాధతో చెప్తూ ఉన్నాడు. ఎవరి మీద బాధ అనగా తన గొర్రెలను అప్పగించినటువంటి కాపరులు తమ బాధ్యతను మరచిపోయారు. గొర్రెల క్షేమానికి బదులుగా తమ సుఖాన్ని వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పి యావే దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఈ కాపరులతో యావే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా గొర్రెల బాధ్యతలను నేను మీకు అప్పగించాను, కానీ మీరు మీ సొంత సుఖమును చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి నా గొర్రెలను నేనే కాయుదును, నా గొర్రెలకు నేనే కట్టుదును అని, నా గొర్రెలను నేనే కాచి కాపాడుదును, బలహీనమైనటువంటి నా గొర్రెలను నేనే బలము ఇచ్చేటటువంటి వాడను అని యావే దేవుడు ఎప్పుడైతే ఇజ్రాయేలు కాపరులు తమ బాధ్యతను మరచిపోయారో యావే దేవుడు మళ్ళీ తన బాధ్యతను, గొర్రెల మీద తన బాధ్యతను ఆయన తీసుకుంటున్నాడు అని మనము ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. మరి నూతన నిబంధనలో మంచి కాపరికి 4 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మంచి కాపరి
మనము 23వ కీర్తనలో వింటూ ఉన్నాం. మంచి కాపరి తన గొర్రెలను పచ్చిక బయళ్ళ వద్దకు తోలుకొని పోవును. మనం కూడా చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో, రోడ్డు మార్గంలో వస్తూ ఉంటే కిలోమీటర్లు వేల గొర్రెలను ఆ హైవే రోడ్డులో ఈ కాపరులు తోలుకొని పోతూ ఉంటారు. ఎన్ని వందల కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణం చేస్తారంటే, ఎక్కడైతే పచ్చగడ్డి ఉంటుందో, ఎక్కడైతే మేత నీరు ఈ గొర్రెలకు దొరుకుతుందో, అది దొరికినంత సేపు ఈ గొర్రెలను తోలుకొని పోతూనే ఉంటారు. ఎందుకంటే పచ్చిక బయళ్ళలో ఈ గొర్రెలను తీసుకొని వెళ్ళటం అనేది మొట్టమొదటి బాధ్యత. ఈరోజు మరి గురువులకు ఈ పచ్చిక బయళ్ళు అనగా ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా అందించేటటువంటి బాధ్యత గురువుల మీద ఉంది. అందుకే గొర్రెలకు మేత, పచ్చిగడ్డి ఎంత ఇష్టమో, ఎంత అవసరమో, ప్రజలకు కూడా దైవ వాక్కు అనేటటువంటి గడ్డిని, మేతను ఇచ్చేటటువంటి వారే నిజమైనటువంటి గురువులు, నిజమైనటువంటి కాపరులు. రెండవది, ఈ గొర్రెలను యొక్క రెండవ బాధ్యత, కాపరి బాధ్యత ఏమనగా, దొంగల నుండి, ఇతర జంతువుల నుండి కాచి కాపాడును ఈ కాపరి. అందుకే గొర్రెల కాపరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. ఈ మంచి కాపరి ఏం చేస్తాడంటే, ఆయన గొర్రెలకు ముందుగా వెళతాడు. ఎందుకు ముందుగా వెళతాడు అనగా, ఈ గొర్రెలు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు, అదే విధముగా ఏమైనా జంతువులు కానీ క్రూర మృగాలు దాడి చేయటానికి వచ్చినప్పుడు ముందు ఈ గొర్రెల కాపరి తన ప్రాణాన్ని ఇస్తాడు. వాటిని కాపాడటం కోసం ముందు తన ప్రాణాన్ని పెడతాడు. అందుకే ఈ గొర్రెలకు మంచి కాపరి ఏం చేస్తాడు, ముందు నడుస్తాడు. దొంగల నుంచి, క్రూర జంతువుల నుంచి తన గొర్రెలను కాపాడతాడు. మరి ఈ విషయాన్ని గురువుకు అన్వయించినట్లయితే, గురువు చేసేటటువంటి పని ఏమనగా, తన సంఘాన్ని, తన కథోలిక విశ్వాసాన్ని ప్రజలలో కాచి కాపాడాలి. అందుకే గొర్రెల కాపరిని వదిలిపెట్టి తెలియక ఇతర సంఘాలకు, ఇతర కాపరుల వద్దకు, దొంగ కాపరుల వద్దకు వెళుతున్నప్పుడు ఈ మంచి కాపరి ఊరుకుండడు. ఈ రోజుల్లో గ్రామాల్లో ఏం జరుగుతుంది, భూస్థాపితానికి మాత్రం ఆర్సిఎం చర్చి కావాలి, పెళ్ళిళ్ళకి మాత్రం ఆర్సిఎం చర్చి కావాలి, కానీ దివ్య బలి పూజ అవసరం లేదు. ఇతర సంఘాలకు, ఇతర మందిరాలకు వెళ్ళాలి, కానీ గురువు మాత్రం మనల్ని ఏమనకూడదు. ఏ సర్టిఫికెట్ కావాలంటే అది ఇవ్వాలి. గురువు ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన నీకు కాపరి. క్రూర మృగముల నుండి, తప్పుడు బోధకుల నుండి, దొంగ కాపరుల నుండి కాపాడేటటువంటి బాధ్యత, తన సంఘాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత గురువులకు ఉంది. అందుకే మంచి కాపరి చేసేటటువంటి రెండవ బాధ్యత ఏమనగా, దొంగల నుంచి, క్రూర మృగాల నుంచి కాపరి తన గొర్రెలను కాపాడుకుంటాడు. ఈ పద్ధతిలో అనేక మంది గురువు మీద కక్ష కడతారు. నేను అడిగింది చేయలేదు, నా సర్టిఫికెట్ ఇవ్వలేదు అని నీవు సంఘంకి రాకపోయినా, పూజకి రాకపోయినా, నీకున్న హక్కుల కోసం నీవు గురువుని బెదిరిస్తావు, ఆయన గురించి తప్పుడు బోధనలు చేస్తావు. అందుకే గురువు సంఘము యొక్క, గొర్రెల యొక్క యోగక్షేమాలు చూస్తూ తప్పుడు బోధకుల నుండి, తప్పుడు కాపరుల నుండి ఆయన సంఘాన్ని కాపాడేటటువంటి బాధ్యత గురువుకు ఉంది. మూడవది, తప్పిపోయిన వారి కోసం గొర్రెల కాపరి వెతుకుతాడు. ప్రభు చెప్పాడు, ఒకనికి 100 గొర్రెలు ఉన్నట్లయితే 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన ఒక్కదాని కోసం వెతుకుతాడు అని. మనం అనుకుంటాం, ఈ విశ్వములో ఇన్ని కోట్ల మంది ప్రజలున్నారు కదా, దేవుడు నా మీద ఎట్లా ప్రేమను చూపించగలుగుతాడు? నేనుంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఈ ప్రపంచంలో ఇంకా ఇన్ని వందల కోట్ల మంది ప్రజలున్నారు కదా అనగా, పునీత అగుస్తీను వారు చెప్తారు, God loves me as if there is no other person on the planet. దేవుడు నన్ను ఏ విధముగా ప్రేమిస్తాడు అంటే, ప్రేమించటానికి ఇక నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేకపోతే దేవుడు తన ప్రేమను మొత్తాన్ని నా మీద ఏ విధముగా చూపిస్తాడో ఆ విధముగా దేవుడు
ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాడు. అందుకే అదిగో గలిలయ మహాపురుషుడు అనే పాటలో వ్యక్తిగతముగా మనసారా మనలను ప్రేమిస్తాడు దేవుడు. అందుకే ప్రభు అంటారు, నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను. పేరు పెట్టి పిలవటం అంటే ఏమిటి? ఆ రోజుల్లో ఒక 10 మంది గొర్రెల కాపరులు రాత్రికి వచ్చేసరికి మందలు అన్నీ కూడా కలిపి 10 మంది గొర్రెల కాపరులు గొర్రెలన్నిటినీ కూడా కలిపి ఒకే దొడ్డిలో పెట్టి దాని చుట్టూ గోడ ఉన్నటువంటి ప్రదేశంలో లోపల పెడతారు. తెల్లారేసరికి మళ్ళీ పచ్చిక బయళ్ళకు తోలుకొని వెళ్ళటానికి 10 మంది గొర్రెల కాపరులు తన గొర్రెలను పిలిచినప్పుడు ఆ స్వరమును ఆలకించి ఆ గొర్రెలు ఏ కాపరి వద్దకు అవి వెళ్ళిపోతాయి. అయితే అవి వెళ్ళనప్పుడు ఈ కాపరి ఒక్కొక్క గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడు. అందుకే పేరు పెట్టి పిలుస్తాం అంటే ఏమిటి అర్థం అనగా వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం. మంద కాదు, ఒక్కొక్క గొర్రె ఈ కాపరి చేత ప్రేమించబడుతూ ఉంది. అందుకే ఒక్క గొర్రె తప్పిపోయినా కూడా నాకు 99 ఉన్నాయిలే, ఇవి ఉంటే చాలు, ఒకటి పోతే పోయింది అనుకునేవాడు మంచి కాపరి కాదు. మరి విచారణలలో గురువు చేసేటటువంటి పని కూడా ఇదే. కొంతమంది గురువులు ఒక ఆదివారం ప్రజలు ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ గుడికి రాకపోతే పేరు పెట్టి పిలిచి అడిగే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నాకు తెలిసినటువంటి ఒక గురువు, పూర్వకాలంలో ఆయన గురించి నేను విన్నాను. ఏం చేసేవాడంటే, ఆ రోజుల్లో సప్రసాదం గురువు మాత్రమే ఇచ్చేవాడు. మఠకన్నెలు కానీ ఇతర ఎవరు కూడా ఇచ్చే అవకాశం లేదు. అయితే ఆయన ఆదివారం పూజలో ఎవరెవరు దివ్య సప్రసాదం తీసుకుంటున్నారో చూచేవాడు. చూచి శనివారం రోజున నీవు పాప సంకీర్తనం చేయలేదు కదా అని పాప సంకీర్తనం చేయనటువంటి వాళ్ళను ఆయన ప్రశ్నించేవాడు. అనగా అంతమంది ప్రజలలో కూడా ఒక్కరు తప్పిపోయినా, ఒక్కరు గుడికి రాకపోయినా, ఒక్కరు సంఘం నుంచి దూరంగా వెళ్ళినా కాపాడేటటువంటి బాధ్యత ప్రతి గురువుకి, విచారణ గురువుకి ఉంది. అందుకే నాకు 300 కుటుంబాలు ఉన్నాయిలే, ఈ 300 కుటుంబాల్లో 10 కుటుంబాలు వేరే సంఘాలకు అటు ఇటు వెళుతున్నారులే, నాకేమి అని పట్టించుకోకుండా ఉండేటటువంటి వాడు మంచి కాపరి కాదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం మంద నుంచి దూరంగా వెళ్ళిపోయినా వెతకి పట్టుకొని వెనక్కి తీసుకొని వచ్చేటటువంటి వాడు మంచి కాపరి. ఇక 4వ లక్షణం ఏమనగా, తన గొర్రెల కోసం మంచి కాపరి తన ప్రాణమును ధారబోయును. అనగా గొర్రెల ప్రాణము ముందు తన ప్రాణము కంటే ముఖ్యం అని మంచి కాపరి ఆలోచిస్తాడు. అయితే జీతగాడు ఏం చేస్తాడు? 12వ వచనం 10వ అధ్యాయం, జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును, తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. కానీ 15వ వచనములో, నేను మంచి కాపరిని, నా గొర్రెల కోసం నా ప్రాణమునిచ్చుదును అని మంచి కాపరి యొక్క లక్షణాలను మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి కాపరి మన నవీన కాలంలో అనేక మంది మంచి కాపరులను మనం చూసాం. ముఖ్యముగా ఎల్ సాల్వదోర్ అనేటటువంటి దేశంలో ఆర్చ్ బిషప్, మన కథోలిక్ ఆర్చ్ బిషప్ ఆస్కార్ రొమేరో అనేటటువంటి ఆర్చ్ బిషప్ గారు ఉండేవారు. ఆ రోజుల్లో ప్రభుత్వం ప్రజలను నిరంకుశముగా పరిపాలించేది. ప్రజలకు సామాన్యమైనటువంటి కనీసమైనటువంటి మానవ హక్కులు కూడా లేకుండా ఈ సైన్యము ప్రజలను అల్లకల్లోలము చేసి వాళ్ళ మీద పూర్తి పెత్తనం చేస్తున్నటువంటి రోజుల్లో ఆర్చ్ బిషప్ గారు ఏం చేశారంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రజలందరికీ నేను కాపరిని, మరి ఇటువంటి ప్రజల మీద అన్యాయముగా, నిరంకుశత్వముగా ఎందుకు ఈ సైన్యం మీరు పెత్తనం చేస్తున్నారు? మానవ హక్కులను కూడా కాలద్రోసి మీరెందుకు వీళ్ళను జంతువుల కంటే హీనముగా చూస్తున్నారు అని సైన్యాన్ని ప్రశ్నించాడు. ఆ దేశ సైన్యాన్ని ఆర్చ్ బిషప్ రొమేరో. మార్చి నెల 24వ తేదీ 1980వ సంవత్సరములో
ఆర్చ్ బిషప్ గారు దివ్య బలి పూజను అర్పిస్తూ ఉండగా పూజలోనే ఆయనను కాల్చి చంపివేశారు దుండగులు. ఎందుకనగా ప్రభుత్వాన్ని తన ప్రజల తరపున, తన గొర్రెల తరపున ఈ మంచి కాపరి ప్రశ్నించాడు. ఆ రోజు ప్రసంగములో ఆయన ఈ విధముగా మాట్లాడాడు, నా శత్రువులు నన్ను హతమార్చినా, అంటే దేవుడు బహుశా ముందుగానే ఆయనకు ఎరిగించాడు తన యొక్క ప్రాణానికి ముప్పు ఉందని. అందుకే నా శత్రువులు నన్ను హతమార్చినా నా ప్రజలలో నేను మళ్ళీ జన్మిస్తాను, నా ప్రజల నుంచి నేను మళ్ళీ ఉద్భవిస్తాను అని చెప్పి ఆయన ఈ 4వ అంశం మనం ధ్యానం చేసేది, తన గొర్రెల కోసం ఆయన ప్రాణములు ధారపోస్తాడు. ఈ విధముగా ఈ బిషప్ గారు, ఆర్చ్ బిషప్ గారు మంచి కాపరిగా మనందరికీ ఒక సుమాతృకుగా ఉన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ వాక్కులు, దైవ పిలుపులు ఎక్కువగా ఉండాలని మనం ప్రార్థించాలి. యేసు ప్రభు యొక్క మనస్తత్వం కలిగినటువంటి గురువులు మనకు ఉద్భవించినట్లుగా ప్రార్థించాలి. ఈ 4 లక్షణాలు మంచి కాపరి కలిగి ఉంటాడని బైబిల్ ద్వారా నేర్చుకున్నాం. మరి ఈరోజు మంచి కాపరి అంటే సంఘానికి, విచారణకు ఏ విధముగా గురువు మంచి కాపరో ఇంకా అనేక మంది మంచి కాపరులు ఉన్నారు. ఈ రోజున పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం, వారి కడుపు నింపాలని చెప్పి, వాళ్ళు మంచి స్కూల్లో చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి అని త్యాగం చేసేటటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి కాపరులే. ఈరోజు కరోనా వైరస్ మనందరి మీద దాడి చేస్తున్నటువంటి సమయంలో తమ కుటుంబాలను, తమ యొక్క భార్య బిడ్డలను, భర్తలను వదిలిపెట్టి రోగుల కోసం సేవ చేస్తున్నటువంటి నర్సులు, డాక్టర్లు, వీరందరూ కూడా మంచి కాపరులే. ఆ తర్వాత ఈ వైరస్ వ్యాప్తి చెందకూడదు అని మందును పిచికారీ చేసి శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు కూడా మనకు మంచి కాపరులే. అందుకే వారి సేవలను మనం గుర్తించాలి. అదేవిధముగా 24 గంటల సేపు ఎండలో నిలబడి మనకు రక్షణను కల్పిస్తున్న పోలీసు వారు కూడా మనకు మంచి కాపరులే. అటువంటి మంచి కాపురుల స్వరాన్ని మనం వినాలి. ఎందుకంటే ప్రభు అంటున్నారు, మంచి కాపరి యొక్క స్వరాన్ని గొర్రెలు ఆలకిస్తాయి. ఇది గొర్రెల బాధ్యత. మంచి కాపరి బాధ్యత మంచిగా చూచుకోవటం, కానీ గొర్రెల బాధ్యత ఏమనగా స్వరాన్ని ఆలకించటం. అందుకే మన గురువుల స్వరాన్ని వినే బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పిన వీరందరి యొక్క స్వరాన్ని మనం ఆలకించే శక్తిని మంచి గొర్రెలుగా మనకివ్వమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మను నా గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతును అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, గొర్రెలుగా మన యొక్క మంచి కాపరి అయిన ప్రభువును స్వరమును మనం ఆలకించి, ఆ స్వరమును వెంబడించి ఆయన యొక్క సన్నిధిలో నిశ్చింతగా పచ్చిక బయల్లో మనం పరుండునట్లుగా మన యొక్క అవసరములను, ఈ ప్రపంచ అవసరములను, తిరుసభ అవసరములను ఈ పవిత్ర బలిపీఠము చెంత మన మంచి కాపరి ద్వారా వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను ఆశీర్వదించండి. మమ్ములను నడిపించుటకు, పాలించుటకు మంచి కాపరులుగా మీరు ఎన్నుకుని నియమించినటువంటి పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేము గొర్రెలముగా, మంచి గొర్రెలముగా మా తిరుసభ నాయకుల స్వరములను మేము ఆలకించి, తద్వారా మేము వారిని అనుసరించి మీ చిత్త ప్రకారం నిశ్చింతగా జీవించే శక్తిని మా తిరుసభ సభ్యులందరికీ కూడా ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా మత నాయకులు, మా దేశ నాయకులు ఇరువురు కూడా
జీతగాండ్రు వలె కాక మంచి కాపరుల వలె ప్రజలకు నిస్వార్థముతో తమ ప్రాణాన్ని ఫనముగా పెట్టి తమ యొక్క ప్రజలను కాపాడేటటువంటి విధముగా సేవాభావమును వారిలో కలిగించమని, తద్వారా మంచి కాపరులుగా ప్రభు చూపిన మార్గాన్ని అనుసరించే శక్తిని వారికి ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీని మీకు అర్పిస్తూ ఉన్నాము. కరోనా వైరస్ మమ్మందరినీ కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లోకి త్రేసివేసిన ఈ సమయంలో దివ్యవాణి ద్వారా సువార్తను ఇంటింట అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతూ, మేమందరము ఇది మా సొంత టీవీ ఛానల్ అన్నటువంటి బాధ్యత కలిగి, తద్వారా ఈ టీవీ ఛానల్ ద్వారా ఇంటింటా ప్రేమ, రక్షణ సువార్తను, రక్షణ సువార్త సుగంధాన్ని వెదజల్లే శక్తిని మాకివ్వమని, దీనికోసం సహాయపడుతున్న దాతలందరినీ వారి యొక్క ఉదార స్వభావానికి గాను, త్యాగ నిరతికి గాను వారిని కాచి కాపాడి సంరక్షించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు మేము ప్రత్యేక విధముగా ఈ పూజను అర్పిస్తున్నటువంటి వారి కోసం వేడుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా ఈరోజు దివ్యవాణి టీవీ మూల నిధికి దానం చేసినటువంటి గుంటూరు పీఠాధిపతులు భాగ్యయ్య ఏలిన వారు తన యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో దివ్యవాణి టీవీకి వైస్ చైర్మన్గా వారి చేస్తున్నటువంటి సేవలకి గాను కృతజ్ఞత తెలుపుతూ, గుంటూరు పీఠాన్ని అదేవిధముగా భాగ్యయ్య పీఠాధిపతులను ఆయురారోగ్యములతో, అదేవిధముగా తన ప్రజలకు మంచి కాపరిగా ఉండేటటువంటి సేవా నిరతిని వారిలో కలిగించమని, వారి యొక్క కుటుంబీకులను, బంధుమిత్రులను ఆశీర్వదించి, ఇంకా పీఠాధిపతిగా, గురువుగా తన యొక్క సేవలను నిస్వార్థంతో చేసే శక్తిని, మంచి మనస్సును అనుగ్రహించమని, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకునే బిడ్డలను, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించమని, మరి మరణించినటువంటి వారుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. మా హృదయ తోటలు విరగాసిన ఫలమును నీ కరుణ కరములతో స్వీకరించుమా. మా హృదయ తోటలు విరగాసిన ఫలమును నీ కరుణ కరములతో స్వీకరించుమా. ఆదరించుమా, అనుగ్రహించుమా, ఆదరించుమా, అనుగ్రహించుమా. నీ దివ్యార్పణగా స్వీకరించుమా, మీ దివ్యార్పణగా స్వీకరించుమా. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం,
స్పందించిన మా హృదయ వందనార్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శేషవ ప్రయోజనము కొరకు నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములు కలిగి ఉండునటులా అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్య ద్వారములు తెరువబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులును దూతల దళములును నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకును. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమవుది నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తల్లి పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు చేయవలసినటువంటి ప్రార్థనను ఇప్పుడు జపించుదాము. ఓ నా జేసువా, ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లు మిమ్ము అంటి పెట్టుకొని మీలో నన్ను పరిపూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికి నేను మిమ్ము ఎడబాయకుండా చేయండి. ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. శ్రీక్రీస్తును విందును స్వీకరించగారే, క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తును విందును స్వీకరించగారే, క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండి రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై. ప్రార్థించుదము. మా మంచి కాపరివైన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు
తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములు అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చుమని బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మళ్ళీ 8 గంటలకు తెలుగు పూజ, 10 గంటలకు మరొక తెలుగు పూజ, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీషు మరియు సాయంత్రం 6 గంటలకు తెలుగులో పూజలు అర్పించబడతాయి. మరి మనందరము కూడా మరియమాత పూజిత మాసములో ఉన్నాము. మే నెలలో ఈరోజు 3వ రోజు. మరి అనేక కుటుంబాలు మరియమాతను కొనియాడుతూ తమ కుటుంబాలను అర్పించుకుంటూ ఉన్నాయి. మరి ఈ విషయం ఇంకా ఎవరికైనా మీకు తెలియకుండా ఉన్నట్లయితే ఇప్పటి నుంచైనా సరే మరియమాతను మీ కుటుంబాన్ని మరియమాతకు అర్పించుకొని కొనియాడండి. రోజుకు కేవలం 200 రూపాయలు మాత్రమే చెల్లించి మీకు వీలైనన్ని రోజులు శక్తి ఉన్నటువంటి వారు మే నెల 31వ తేదీ వరకు, లేదా మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు మీకు అనుకూలముగా ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మరియమాతను కొనియాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యముగా మరీదల సభ్యులందరూ కూడా ఇది మీ బాధ్యతగా గమనించి కేవలం మీరు మాత్రమే కాదు, ఇంకా 10 మందికి మరియ తల్లి యొక్క భక్తిని ప్రచారం చేసే బాధ్యత మాది అని ప్రతి మరీదల సభ్యురాలు కూడా గమనించి ఇతర కుటుంబాలను, మీ గ్రామములో వారిని, మీ బంధుమిత్రులను ప్రోత్సహించవలసిందిగా మేమందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేగా మా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా.